హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలంగాణ టెట్ అండ్ డిఎస్సి సోషల్ కంటెంట్ రివిజన్ క్లాసెస్. ఇది 10th క్లాస్ థర్డ్ లెసన్ ఉత్పత్తి ఉపాధి. టోటల్ 53 క్వశ్చన్స్లో ఈ లెసన్ని కంప్లీట్ చేద్దాం. సో ఈ పీడిఎఫ్ అనేది చదువుకోవడానికి టెస్ట్ సిరీస్ ఫోల్డర్లో అందుబాటులో ఉంటుంది. సో టెస్ట్ సిరీస్ ఎవరైనా కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో శశి అకాడమీ యాప్ లింక్ ఉంటుంది. యాప్ ఇన్స్టాల్ చేసి స్టోర్లోకి వెళ్తే మీకు కోర్స్ కనబడుతుంది. సో అలానే 6 to 10th పీడిఎఫ్ అండ్ వీడియో క్లాసెస్ కూడా ఉంటాయి. ఉత్పత్తి ఉపాధి జనవరి టు మార్చ్ 2018-19 నాటికి భారతదేశ ఆర్థిక వృద్ధి రేటు 5.8% తగ్గిపోవడానికి కారణం ఏంటి? వ్యవసాయ మరియు ఉత్పాదక రంగాల్లో తగిన స్థాయిల్లో ఉత్పత్తి లేకపోవడం వల్ల జనవరి నుండి మార్చి 2018-19 నాటికి భారతదేశ ఆర్థిక వృద్ధి రేటు అనేది 5.8%కి తగ్గిపోయింది. ఏ సంవత్సరం నుండి స్థూల దేశీయోత్పత్తి పెరుగుదల బాగా తగ్గింది? 2014-15 నుండి స్థూల దేశీయోత్పత్తి పెరుగుదల అనేది బాగా తగ్గింది. 2013-14లో స్థూల దేశీయోత్పత్తి ఎంత? 6.4%. 2013-14లో స్థూల దేశీయోత్పత్తి 6.4%. 2014-15 నుండి స్థూల దేశీయోత్పత్తి పెరుగుదల అనేది బాగా తగ్గింది. 2018-19 నాటికి భారత ఆర్థిక వృద్ధి రేటు 5.8%కి తగ్గిపోయినట్లుగా ది హిందూ పేపర్ తెలియజేసింది. సో భారతదేశ స్థూల దేశీయోత్పత్తి పెరుగుదల 5 సంవత్సరాల కనిష్ట స్థాయికి 5.8%కి పతనం. ఇది చైనా కంటే కూడా వెనుకబడి ఉంది. సో హిందూ పేపర్లో వచ్చిన ఆర్టికల్ ఇది. మే 31న విడుదలైన ఈ అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం వ్యవసాయ మరియు ఉత్పాదక రంగాల్లో తగిన స్థాయిల్లో ఉత్పత్తి లేకపోవడం వల్ల జనవరి నుండి మార్చి 2018-19 నాటికి భారత ఆర్థిక వృద్ధి రేటు 5.8%కి తగ్గిపోయింది. 2014-15 నుండి స్థూల దేశీయోత్పత్తి పెరుగుదల బాగా తగ్గింది. 2013-14లో ఇది 6.4%గా ఉంది. ఆర్థిక వ్యవస్థని ఎన్ని రంగాలుగా విభజిస్తారు? ప్రధానంగా 3 రంగాలుగా విభజిస్తారు ఆర్థిక వ్యవస్థను. సో ఆర్థిక వ్యవస్థలోని రంగాలు: ప్రాథమిక రంగం లేదా వ్యవసాయ రంగం, ద్వితీయ రంగం లేదా పారిశ్రామిక రంగం, తృతీయ రంగం లేదా సేవా రంగం. ప్రాథమిక రంగంలో వ్యవసాయం, మత్స్య పరిశ్రమ, అటవీ, గనులకు సంబంధించిన పనులన్నీ కూడా ప్రాథమిక రంగంలో వస్తాయి. సో ఇక్కడ మత్స్య పరిశ్రమ అంటే ఇది పారిశ్రామిక రంగంలోకి రాదు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. మత్స్య పరిశ్రమ అనేది వ్యవసాయ లేదా ప్రాథమిక రంగానికి చెందినది. ద్వితీయ రంగం లేదా దీన్నే పారిశ్రామిక రంగం అంటారు. యంత్రాలు, పరికరాలను ఉపయోగించి వస్తువులను ఉత్పత్తి చేయడం ద్వితీయ రంగంలోకి వస్తుంది. ఇతర పరిశ్రమలు కూడా ద్వితీయ రంగంలోకి వస్తాయి. మత్స్య పరిశ్రమ మాత్రం ప్రాథమిక రంగం. తృతీయ రంగం లేదా సేవా రంగం వస్తువుల్ని నేరుగా ఉత్పత్తి చేయరు, నేరుగా తయారు చేయరు. వస్తువుల ఉత్పత్తికి ప్రజలకు అవసరమైన సేవలను అందిస్తారు. దీన్నే తృతీయ లేదా సేవా రంగం అంటారు. ప్రాథమిక రంగంలోకి వచ్చేవి వ్యవసాయం, మత్స్య పరిశ్రమ, అటవీ, గనులకు సంబంధించిన పనులు. గనులు కూడా ప్రాథమిక రంగం. సో చాలాసార్లు ఎగ్జామ్స్లో అడిగిన బిట్. ద్వితీయ రంగంలోకి వచ్చేది యంత్రాలు, పరికరాలను ఉపయోగించి వస్తూత్పత్తి చేయడం. ఇతర పరిశ్రమలన్నీ కూడా ద్వితీయ రంగంలోకి వస్తాయి. తృతీయ రంగంలోకి వచ్చేవి వస్తువుల్ని నేరుగా తయారు చేయరు, ఉత్పత్తికి అవసరమైన సేవల్ని అందిస్తారు. సో సేవలు అంటే తృతీయ రంగం. భారతదేశంలో 1972-73లో తిరిగి 2017-18 అంటే 43 సంవత్సరాల తర్వాత ఏ రంగంలో ఎంతమంది ఉపాధి పొందుతున్నారో తెలియజేస్తున్న పట్టిక ఇది. సో ఇలాంటివి ఎక్కువగా డిఎస్సిలో అడుగుతారు. సో టెట్లో వీటి గురించి చాలా రేర్ అడగడం. సో 1972-73తో పోలిస్తే 2017-18లో వ్యవసాయ రంగంలో ఉపాధిలో ఎంత తేడా ఉంది? సో తేడా అనేది 30% ఇక్కడ కనబడుతుంది, 30%. భారతదేశంలో 1972-73లో పరిశ్రమల్లో ఎంత శాతం మంది ఉపాధి పొందుతున్నారు? 72-73లో పరిశ్రమల్లో 11% ఉపాధి పొందుతున్నారు. ఆర్థిక వ్యవస్థలోని ఏ రంగాల్లో 1972-73తో పోలిస్తే 2017-18లో ఉపాధి రెండింతల కంటే ఎక్కువగా ఉంది? సో ఇక్కడ చూస్తే రెండింతల కంటే ఎక్కువగా పరిశ్రమల్లో 11x2 22% కంటే ఎక్కువగా ఉంది. సో 15x2 30% కంటే ఎక్కువగా ఉంది. సో పరిశ్రమలు మరియు సేవా రంగాల్లో ఉపాధి అనేది రెండింతల కంటే ఎక్కువగా ఉంది. సో వ్యవసాయంలో తగ్గిపోయినప్పటికీ కూడా వ్యవసాయమే
ప్రధానంగా ఉపాధిని అత్యధికంగా కల్పిస్తున్న రంగం 1972-73 మరియు 2017-18. సో ఈ రెండిట్లో కూడా వ్యవసాయమే అత్యధికంగా, ఇప్పటికీ కూడా వ్యవసాయమే అత్యధికంగా ఉపాధిని కలిగిస్తున్న రంగం. 2017-18లో అత్యధిక ఉపాధిని కలిగిస్తున్న రంగం వ్యవసాయ రంగం. స్థూల దేశీయోత్పత్తి జీడిపి, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటే దేశ ఆదాయాన్ని లెక్కించడానికి దేశంలో అంతిమ ఉత్పత్తి అయిన మొత్తం వస్తు సేవల విలువను తీసుకుంటాం. అంతిమ ఉత్పత్తి అయిన మొత్తం వస్తు సేవల విలువను తీసుకుంటాం. ఈ విలువలకు ఉపయోగించే సాంకేతిక పదమే స్థూల దేశీయోత్పత్తి. 1973-74లకు భారతదేశ స్థూల దేశీయోత్పత్తి విలువ ఇది కోట్లలో. సో ఒకసారి చూసుకోండి. పంతొమ్మిది 2013-14 సంవత్సరాల యొక్క స్థూల జాతీయోత్పత్తుల్ని పోల్చడానికి అనువుగా 2013-14 సమాచారం అనేది సర్దుబాటు చేయబడింది. అంతిమ వస్తువు అంటే ఇతర వస్తువుల తయారీకి ఉపయోగించకపోతే అది అంతిమ వస్తువు అవుతుంది. ఇది టెట్ బిట్. వడ్లు, ఊక, బియ్యం అనేవి మాధ్యమిక వస్తువులు. ఈ మాధ్యమిక వస్తువులని అంత్య వస్తువులైన ఇడ్లీ, దోశలు తయారు చేయడానికి ఉత్పాదకాలుగా వాడతారు. ఒకవేళ రైతు కుటుంబానికి వినియోగించడానికి బియ్యం తీసుకుంటే ఇక్కడ బియ్యం అనేది అంతిమ వస్తువు అవుతుంది. కానీ ఇవి తమ వినియోగానికి తయారు చేసుకుంటుంది. ఇవి అమ్మే వస్తువులు కావు. మాధ్యమిక ఉత్పాదకాలు అంతిమ వస్తువుల విలువను కూడితే పలుమార్లు లెక్కించినట్లు అవుతుంది. సో మాధ్యమిక ఉత్పాదకాలు మరియు అంతిమ వస్తువుల విలువల్ని కూడితే పలుమార్లు లెక్కించినట్లు అవుతుంది. అంతిమ వస్తువుల విలువలో దాన్ని తయారు చేయడానికి ఉపయోగించిన మాధ్యమిక వస్తువుల అన్నింటి విలువ కూడా ఉంటుంది. కాబట్టి ప్రతి దశలోనూ జోడించిన అదనపు విలువను కానీ లేదా అంతిమ వస్తువుల లేదా సేవల విలువ కానీ తీసుకోవాలి. ప్రతి దశలో జోడించిన అదనపు విలువను కానీ తీసుకోవాలి లేదా అంతిమ వస్తువు లేదా సేవల విలువను కానీ తీసుకోవాలి. ఒక సంవత్సరంలో ఒక రంగంలో ఉత్పత్తి చేసిన అంతిమ వస్తువుల లేదా సేవల విలువ ఆ సంవత్సరానికి ఆ రంగంలోని మొత్తం ఉత్పత్తిని సూచిస్తుంది. 3 రంగాల ఉత్పత్తిని కలిపితే స్థూల దేశీయోత్పత్తి వస్తుంది. సో చాలా ఇంపార్టెంట్. స్థూల దేశీయోత్పత్తిని లెక్కించడంలో ప్రతి దశలోనూ జోడించిన అదనపు విలువనైనా తీసుకోవాలి లేదా అంతిమ వస్తువుల లేదా సేవల విలువ కానీ తీసుకోవాలి. సో స్థూల దేశీయోత్పత్తి గురించి చాలాసార్లు అడిగారు. సో చూసుకోండి. జీడిపి అనేది దేన్ని తెలియజేస్తుంది? ఒక దేశంలో ఒక సంవత్సరంలో ఉత్పత్తి చేసిన అన్ని అంతిమ వస్తువుల సేవల విలువను ఇది తెలియజేస్తుంది. అలానే ప్రతి దశలోనూ జోడించబడిన అదనపు విలువను మాత్రమే తీసుకోవడం మరొక పద్ధతి స్థూల దేశీయోత్పత్తిని లెక్కించేటప్పుడు. దీనికి వస్తువుల అమ్మకం విలువలో అంతకుముందు వేరే వ్యక్తి ఉత్పత్తి చేసిన భౌతిక ఉత్పాదకాల విలువను తీసేయాలి. డాక్టర్లు, ఉపాధ్యాయులు, లాయర్లు, బ్యాంక్ ఉద్యోగులు, ఐటీ రంగాల వారు సేవలను అందిస్తున్నారు. కానీ వాళ్ళు ఎలాంటి భౌతిక వస్తువుల్ని ఉత్పత్తి చేయరు. వాళ్ళ సేవలకు బదులుగా వేటిని స్థూల దేశీయోత్పత్తిలో కలపాలి. వాళ్ళు ఆర్జించిన ఆదాయాన్ని సేవలకు బదులుగా స్థూల దేశీయోత్పత్తిలో కలపాల్సి ఉంటుంది. ప్రతి దశలోనూ జోడించిన అదనపు విలువను కానీ లేదా అంతిమ వస్తువుల సేవల విలువను కానీ తీసుకోవాలి. సో చాలాసార్లు రిపీట్ అయింది. సో నేను కూడా మళ్ళీ ఇచ్చాను ఈ లైన్స్ అనేవి. ఒక సంవత్సరంలో ఒక రంగంలో ఉత్పత్తి చేసిన అంతిమ వస్తువుల లేదా సేవల విలువ ఆ సంవత్సరానికి ఆ రంగంలోని మొత్తం ఉత్పత్తిని సూచిస్తుంది. 3 రంగాల ఉత్పత్తిని కలిపితే దేశ స్థూల దేశీయోత్పత్తి వస్తుంది. ఒక దేశంలో ఒక సంవత్సరంలో ఉత్పత్తి చేసిన అన్ని అంతిమ వస్తువులు సేవల విలువను ఇది తెలియజేస్తుంది స్థూల దేశీయోత్పత్తి. ఆర్థిక సంవత్సరం అంటే ఏంటి? 12 నెలల కాలం. ఇది భారతదేశంలో ఏప్రిల్ 1 నుండి మార్చి 31 వరకు ఉంటుంది. ఇండియాలో ఫైనాన్షియల్ ఇయర్ ఇది. ఉదాహరణకి 2013-14 సంవత్సరానికి స్థూల దేశీయోత్పత్తి విలువను తీసుకున్నాం. అంటే ఏప్రిల్ 2013 నుండి మార్చి 2014 వరకు ఉత్పత్తి చేసిన వివరాలు. దీన్నే ఆర్థిక సంవత్సరం అంటారు. స్థూల దేశీయోత్పత్తి దేన్ని నమోదు చేస్తుంది? ఉత్పత్తి అయిన అంత్య వస్తువుల సేవల మార్కెట్ విలువను. స్థూల దేశీయోత్పత్తిని లెక్కించడంలో వేటిని పరిగణనలోకి తీసుకోము.
ద్రవ్యపరమైన లావాదేవీలు లేని వాటిని స్థూల దేశీయోత్పత్తిని లెక్కించడంలో పరిగణనలోకి క్యాల్కులేట్ చేయము. స్థూల దేశీయోత్పత్తిని లెక్కించడంలో పరిగణనలోకి తీసుకోని వాటికి ఒక ఉదాహరణ గృహ సంబంధమైన పనుల్ని స్థూల దేశీయోత్పత్తిని లెక్కించడంలో క్యాల్కులేట్ చేయము. ఇవి ఆర్థిక వ్యవస్థలో చాలా ముఖ్యమైనవి. భారత్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మహిళలు చేసే పనులకు నేటికి కూడా ద్రవ్యపరమైన చెల్లింపులు చేయడం లేదు. అందువల్ల గృహ సంబంధ పనుల్ని స్థూల దేశీయోత్పత్తిని లెక్కించడంలో మనం క్యాల్కులేట్ చేయం. స్థూల దేశీయోత్పత్తి విలువ జీడిపి యొక్క పెరుగుదల రేటు యొక్క విలువ ప్రస్తుత స్థూల దేశీయోత్పత్తి మైనస్ గత సంవత్సర స్థూల దేశీయోత్పత్తి డివైడెడ్ బై గత సంవత్సర స్థూల దేశీయోత్పత్తి. సో ఈ విధంగా చేస్తే జీడిపి యొక్క పెరుగుదల రేటు వస్తుంది. సో ఇక్కడ చూస్తే ఇది ప్రస్తుత స్థూల దేశీయోత్పత్తి మైనస్ గత సంవత్సర స్థూల దేశీయోత్పత్తి డివైడెడ్ బై గత సంవత్సర స్థూల దేశీయోత్పత్తి. ఇలా చేస్తే స్థూల దేశీయోత్పత్తి యొక్క పెరుగుదల రేటు అనేది వస్తుంది. ప్రస్తుతం అభివృద్ధి చెందినవిగా పరిగణింపబడుతున్న దేశాల అభివృద్ధి తొలి దశల్లో ఏవి ఆ దేశాల యొక్క స్థూల దేశీయోత్పత్తి పెరుగుదలకు అధికంగా దోహదం చేశాయి? వ్యవసాయం, దాని అనుబంధ రంగాలు వాటి స్థూల దేశీయోత్పత్తి యొక్క పెరుగుదలకు అధికంగా దోహదం చేశాయి. సాగు పద్ధతులు మారుతూ వ్యవసాయం వృద్ధి చెందడంతో మునిపటి కంటే ఎక్కువ ఆహారం ఉత్పత్తి అవుతోంది. చాలామందికి వ్యవసాయం, అనుబంధ రంగాల్లోనే ఉపాధి లభించేది. ఫ్యాక్టరీలు విస్తరించడం వల్ల ఇంతకుముందు వ్యవసాయ క్షేత్రాల్లో పనిచేసిన వాళ్ళు ఇప్పుడు పెద్ద సంఖ్యలో ఫ్యాక్టరీల్లో పనిచేస్తున్నారు. ఫ్యాక్టరీల్లో చవక ధరలకు పెద్ద ఎత్తున వస్తువులు ఉత్పత్తి కావడంతో ఇవి ప్రపంచవ్యాప్తంగా అన్ని మార్కెట్లకు చేరాయి. ఈ దేశాల్లో మొత్తం ఉత్పత్తి చేసే వస్తువులు, సేవల దృష్ట్యా కల్పించిన ఉపాధి దృష్ట్యా పారిశ్రామిక ఉత్పత్తి ప్రాముఖ్యతను సంతరించుకుంది. కాలక్రమేణా పరిస్థితులు మారి రంగాల యొక్క ప్రాముఖ్యత మారి ఏది ప్రధాన రంగం అయింది? పారిశ్రామిక రంగం ప్రధాన రంగం అయింది. ఉత్పత్తి ఉపాధుల దృష్ట్యా క్షీణించిన రంగం వ్యవసాయ రంగం. గత 50 సంవత్సరాలలో గత 50 సంవత్సరాల్లో అభివృద్ధి చెందిన దేశాల్లో పారిశ్రామిక రంగం నుండి ఏ రంగానికి ప్రాధాన్యత మారుతోంది? సేవా రంగంలోకి ప్రాధాన్యత మారుతోంది. మొత్తం ఉత్పత్తిలో సేవా రంగం ప్రముఖ స్థానంలో ఉంది. సో గత 50 సంవత్సరాల్లో అభివృద్ధి చెందిన దేశాల్లో పారిశ్రామిక రంగం నుండి ఏ రంగానికి ప్రాధాన్యత మారుతోంది? సో ఈ విధంగానే అడిగారు టెట్లో బిట్. సో సేవా రంగంలోకి మారుతోంది. పనిచేసే వాళ్ళలో కూడా ఇప్పుడు ఎక్కువ మంది ఏ రంగంలో ఉపాధి పొందుతున్నారు? సేవల రంగంలో. ఉత్పాదక కార్యకలాపాల్లో అధిక భాగం ఇప్పుడు వస్తువుల ఉత్పత్తి కాకుండా సేవలు అందించడంలో ఉన్నాయి. అన్ని అభివృద్ధి చెందిన దేశాల్లో ఇదే తీరు కనబడుతోంది. ఏ రంగాల్ని కలిపితే స్థూల దేశీయోత్పత్తి వస్తుంది? 3 రంగాలు: వ్యవసాయం ప్రాథమిక రంగం, పరిశ్రమలు ద్వితీయ రంగం, సేవలు తృతీయ రంగం. ఈ 3 రంగాల యొక్క ఉత్పత్తి కలిపితే స్థూల దేశీయోత్పత్తి వస్తుంది. సేవల్లో తిరిగి ఎన్ని రకాలు ఉన్నాయి? 3 రకాలు ఉన్నాయి. సో ఈ 3 కూడా సేవలు అని గుర్తుపెట్టుకోండి. ప్రజా, సామాజిక, వ్యక్తిగత సేవల్లోకి వచ్చేవి ప్రభుత్వ పాలనా యంత్రాంగం, దేశ రక్షణ, విద్య, వైద్యం, పశువైద్య కార్యకలాపాలు, ప్రసార మాధ్యమాలు, గ్రంథాలయాలు, పురాతన దస్తావేజుల నిర్వహణ, మ్యూజియం, ఇతర సాంస్కృతిక కార్యకలాపాలు లాంటివి ప్రజా, సామాజిక, వ్యక్తిగత సేవల్లోకి వస్తాయి. ఆర్థిక, బీమా, స్థిరాస్తి సేవలు అనేవి బ్యాంకులు, పోస్టాఫీస్ పొదుపు ఖాతాలు, బ్యాంకులు కాని ఆర్థిక కంపెనీ, జీవిత బీమా, సాధారణ బీమా సంస్థలు, భవన విక్రయ కంపెనీలు, దళారుల సేవలు లాంటివి ఆర్థిక, బీమా, స్థిరాస్తి సేవల్లోకి వస్తాయి. వ్యాపారం, హోటళ్ళు, రవాణా, ప్రసారాలు. సో ఇది టెక్స్ట్ బుక్లో ఎంటీగా వదిలేస్తారు. సో వ్యాపారం అంటే వ్యాపారాలు, వాణిజ్యం. హోటళ్ళు అంటే అన్ని రకాల హోటళ్ళు. రవాణా అంటే రైల్వేలు, ఓడరేవులు, విమానయానం. ప్రసారాలు అంటే ఇంటర్నెట్. సో ఇవన్నీ కూడా సేవల్లో ఉన్న రకాలు. సేవల్లో ఉండే 3 రకాలు ఇవన్నీ కూడా. 1973-74, 2015-16 ఆర్థిక సంవత్సరాల్లో స్థూల దేశీయోత్పత్తిలో వివిధ రంగాల వాటా ఎలా ఉంది? సో ఇది ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి. 43 సంవత్సరాల కాలంలో అంటే 73-74 నుంచి 2015-16 ఈ 43 సంవత్సరాల కాలంలో ఏ రంగం వాటా గణనీయంగా క్షీణించింది? వ్యవసాయ రంగం వాటా గణనీయంగా క్షీణించింది. ఇక్కడ మీరు చూస్తే 43 నుంచి 19 సగం కంటే తక్కువకు పడిపోయింది. స్థూల దేశీయోత్పత్తిలో పారిశ్రామిక రంగం యొక్క ఉత్పత్తి వాటా ఏ విధంగా ఉంది?
కొంచెం పెరిగింది. సో ఇక్కడ చూస్తే పరిశ్రమలో 22 నుంచి 28కి కొంచెం పెరిగింది. స్థూల దేశీయోత్పత్తిలో సేవారంగం ఏ విధంగా ఉంది? సేవా కార్యకలాపాల్లోని 3/2 రంగాల్లో గణనీయమైన వృద్ధి ఉంది. సో ఇక్కడ సేవారంగం అంటే ఈ 3 వస్తాయి, ఇందాక చూసాం కదా. సో ప్రజా సామాజిక వ్యక్తిగత సేవలు, ఆర్థిక బీమా స్థిరాస్తి సేవలు, వ్యాపారం, హోటళ్ళు, రవాణా, ప్రసారాలు. సో ఈ 3 కూడా సేవల్లోకి వస్తాయి. సో స్థూల దేశీయోత్పత్తిలో సేవారంగం ఏ విధంగా ఉంది? సేవా కార్యకలాపాల్లోని 3/2 రంగాల్లో గణనీయమైన వృద్ధి ఉంది. ఒక దేశంలో పనిచేస్తున్న వాళ్ళ మొత్తం సంఖ్యకి డ్యాష్కి మధ్య దగ్గర సంబంధం ఉంది ఆ దేశ స్థూల దేశీయోత్పత్తికి. ఒక దేశంలో పనిచేస్తున్న వాళ్ళ మొత్తం సంఖ్యకి ఆ దేశ స్థూల దేశీయోత్పత్తికి మధ్య దగ్గర సంబంధం ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం 121 కోట్ల జనాభాలో 46 కోట్ల మంది పనిచేస్తున్నారు. దీని అర్థం ఏంటి? పనిచేస్తున్న వారు ఉన్నారు 46 కోట్ల మంది. సో దీని అర్థం వీరందరూ ఉత్పాదక కార్యకలాపాల్లో భాగస్వామ్యులైన ప్రజలు, ఈ 46 కోట్ల మంది. భారతదేశంలో పరిశ్రమల వారీగా కార్మికుల వివరాలు 2017-18. సో ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే వ్యవసాయ రంగంలో గ్రామంలో నివసించే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు, 59.8% 2017-18కి. సో గ్రామాల్లో నివసించేవారు ఎక్కువగా ఉన్నారు. సో ఇందులో కూడా స్త్రీలు ఎక్కువగా ఉన్నారు, 57.2%. సో పారిశ్రామిక మరియు సేవా రంగాల్లో పట్టణాల్లో నివసించేవారు ఎక్కువ శాతం ఉన్నారు. సో పురుషులు పారిశ్రామిక మరియు సేవా రంగాల్లో ఎక్కువగా ఉన్నారు. భారతదేశంలో స్థూల దేశీయోత్పత్తిలోని వివిధ రంగాల వాటాలో మార్పు వచ్చినంతగా ఉపాధిలో మార్పు వచ్చిందా? రాలేదు. సో ఉపాధి గురించి ఒకసారి చూద్దాం. 1973-74, 2017-18లో 3 రంగాల్లో ఉపాధి వాటాలు. సో వ్యవసాయం అనేది 74 నుంచి 44% పడిపోయింది. పరిశ్రమలు 11 నుంచి 25% పెరిగింది. సేవలు 15 నుంచి 31% పెరిగింది. ఇప్పటికీ వ్యవసాయమే ప్రధాన ఉపాధి రంగంగా ఉండడానికి కారణం, వ్యవసాయంలో ఉపాధి వాటా తగ్గకపోవడానికి కారణం పారిశ్రామిక మరియు సేవా రంగాల్లో తగినంతగా ఉపాధి కల్పించబడకపోవడం వల్ల ఇప్పటికీ కూడా వ్యవసాయమే ప్రధాన ఉపాధి రంగంగా ఉంది. దేశంలోని కార్మికుల్లో సగం మంది వ్యవసాయ రంగంలో ఉండి ఎంత ఉత్పత్తికి దోహదం చేస్తున్నారు? 1/6 ఉత్పత్తికి మాత్రమే దోహదం చేస్తున్నారు. దీనికి విరుద్ధంగా స్థూల దేశీయోత్పత్తిలో 75% వాటా ఉన్న పారిశ్రామిక సేవా రంగాలు మొత్తం కార్మికుల్లో దాదాపు సగానికి మాత్రమే ఉపాధి కల్పిస్తున్నాయి. సో దీని అర్థం ఏంటంటే పారిశ్రామిక సేవా రంగాల్లో కార్మికుల్లో సగం మంది 75% ఉత్పత్తి చేయగా, వ్యవసాయ రంగంలో సగం మంది 1/6 వంతు అంటే 16.66% ఉత్పత్తి చేస్తున్నారు. వ్యవసాయంలో అధిక మంది, చాలా ఎక్కువ మంది పనిచేస్తున్నారు, బట్ ఉత్పత్తి అనేది చాలా తక్కువ అవుతుంది. ఇక్కడ పారిశ్రామిక సేవా రంగాల్లో 75% ఉత్పత్తి చేస్తున్నారు. ప్రచ్ఛన్న నిరుద్యోగం అంటే వ్యవసాయంలో అవసరమైన దానికంటే ఎక్కువ మంది ఉన్నారు, వ్యవసాయం నుండి కొంతమంది తరలిపోయినా ఉత్పత్తి అనేది ప్రభావితం కాదు. ఇలా వ్యవసాయ రంగాల్లో అవసరమైన దానికంటే ఎక్కువ మంది పనిచేయడాన్ని ప్రచ్ఛన్న నిరుద్యోగం అంటారు. అవసరమైన దానికంటే ఎక్కువ మంది పనిచేయడాన్ని ప్రచ్ఛన్న నిరుద్యోగం అంటారు. అల్ప ఉపాధి అంటే అందరూ పనిచేస్తున్నట్లు ఉన్నా కానీ ఎవ్వరికీ తమ పూర్తి సామర్థ్యానికి తగ్గట్టుగా పని ఉండకపోవడం. పని లేక నిరుద్యోగిగా ఉంటే అది కనబడుతుంది, కానీ ఈ రకమైన అల్ప ఉపాధి ఎవ్వరికీ కనబడదు. ప్రచ్ఛన్న నిరుద్యోగం అంటే అవసరమైన దానికంటే ఎక్కువ మంది పనిచేయడం. అల్ప ఉపాధి అంటే ఎవ్వరికీ కూడా తమ పూర్తి సామర్థ్యానికి తగినట్టుగా పని ఉండకపోవడం. వ్యవసాయ రంగం నుండి చాలామంది వెళ్ళిపోయి వేరే రంగాల్లో పనిచేస్తే ఏం జరుగుతుంది? వేరే రంగాల్లో పనిచేసినప్పటికీ వ్యవసాయ ఉత్పత్తి అనేది తగ్గదు. ఉదాహరణకి ఒక కుటుంబం నుండి కొందరు వ్యక్తులు వేరే రంగాల్లోకి వెళ్ళి పనిచేస్తే వాళ్ళకు అడిషనల్గా ఇన్కమ్ అనేది జనరేట్ వస్తుంది. వ్యవసాయ రంగం నుండి చాలామంది వెళ్ళిపోయి వేరే రంగాల్లో పనిచేసిన వ్యవసాయ ఉత్పత్తి అనేది తగ్గదు. ఒకసారి టేబుల్లో చూసుకోండి. ఇదేమో ఉపాధి 73-74కి మరియు 2017-18కి తేడా. ఇదేమో స్థూల దేశీయ ఉత్పత్తి. భారతదేశంలో సేవారంగం గురించి తెలియజేయండి. సేవారంగం అభివృద్ధి చెందిన ఆ రంగంలో అన్ని కార్యకలాపాలు సమానంగా పెరగడం లేదు. భారతదేశంలో సేవారంగంలో అనేక రకాల వ్యక్తులు ఉపాధి పొందుతున్నారు. సేవారంగంలో ఒక భాగానికి మాత్రమే ప్రాధాన్యత పెరుగుతోంది. భారతదేశంలో అవ్యవస్థీకృత మరియు వ్యవస్థీకృత రంగాల్లో ఎంత శాతం కార్మికులు పనిచేస్తున్నారు?
92% మంది కార్మికులు అవ్యవస్థీకృత రంగంలో పనిచేస్తుండగా కేవలం 8% మంది మాత్రమే వ్యవస్థీకృత రంగంలో పనిచేస్తున్నారు. సో వ్యవస్థీకృత రంగంలో 8%, అవ్యవస్థీకృత రంగంలో 92% మంది పనిచేస్తున్నారు. వ్యవస్థీకృత రంగం గురించి తెలపండి. ఉపాధి షరతులు ఉండి నమ్మకంగా పని ఉండే ప్రదేశాలు లేదా వ్యాపారాలను వ్యవస్థీకృత రంగంగా వ్యవహరిస్తారు. ఇవి ప్రభుత్వం వద్ద నమోదు చేసుకొని ఉంటాయి. కర్మాగారాల చట్టం, కనీస వేతన చట్టం, దుకాణాలు, సంస్థల చట్టం వంటి వాటిల్లో ఉన్న ప్రభుత్వ నియమ నిబంధనల్ని వ్యవస్థీకృత రంగంలో ఉన్నవి అనుసరిస్తాయి. వ్యవస్థీకృత సంస్థలు కొన్ని క్రమబద్ధ ప్రక్రియలు, విధానాలు ఉండడం వల్ల కూడా వీటిని వ్యవస్థీకృత రంగం అంటారు. వ్యవస్థీకృత రంగంలోని కార్మికులకు ఉద్యోగ భద్రత, జాబ్ సెక్యూరిటీ ఉంటుంది. వీరు రోజులో నిర్ధారిత గంటలు మాత్రమే పని చేయాల్సి ఉంటుంది. అంతకంటే ఎక్కువ పని చేస్తే యజమాని వీరికి అడిషనల్గా చెల్లించాల్సి ఉంటుంది. ఇన్కమ్ అనేది జీతంతో కూడిన సెలవు, సెలవుల్లో వేతనం, భవిష్య నిధి వంటి అనేక ఇతర ప్రయోజనాలు వాళ్ళకుంటాయి. వాళ్లకు వైద్య ప్రయోజనాలు కూడా అందించాల్సి ఉంటుంది. వ్యవస్థీకృత రంగ కార్మికులకు చట్టం ప్రకారం యజమానులు భద్రతతో కూడిన పని వాతావరణం, తాగునీరు లాంటి సదుపాయాలు కల్పించాలి. ఈ కార్మికులు పదవీ విరమణ పొందాక పింఛన్ కూడా పొందుతారు. వ్యవస్థీకృత రంగంలోకి ఎవరొస్తారు? ప్రభుత్వం, కంపెనీలు, పెద్ద సంస్థల్లో పనిచేసే వాళ్ళు వ్యవస్థీకృత రంగంలోకి వస్తారు. అవ్యవస్థీకృత రంగం గురించి తెలపండి. అవ్యవస్థీకృత రంగంలో చిన్న చిన్న సంస్థలు కూడా ఉంటాయి. ఇవి సాధారణంగా ప్రభుత్వ నియంత్రణలో ఉండవు. నియమ నిబంధనలున్నా వీటిని అనుసరించేలా చూసేవాళ్ళు కూడా ఉండరు. ఉద్యోగులకు జీతం తక్కువ, భద్రత కూడా ఉండదు. ఎక్కువ పనికి ఎక్కువ వేతనం, ఆర్జిత సెలవులు, అనారోగ్యమప్పుడు సెలవులు వంటివి కూడా ఉండవు. సో ఇవేవి కూడా ఉండవు. ఏ కారణం లేకుండా ఉద్యోగస్తుల్ని మానుకోమనవచ్చు. పని తక్కువగా ఉండే కొన్ని కాలాల్లో కొంతమందిని పని మానిపించవచ్చు. ఇది మార్కెట్, ఉపాధి కల్పిస్తున్న వాళ్ళ యొక్క మానసిక స్థాయిపై చాలా ఆధారపడి ఉంటుంది. సేవా రంగంలో స్వయం ఉపాధి పొందుతున్న వాళ్ళ సంఖ్య పెద్ద సంఖ్యలో స్వయం ఉపాధి పొందుతున్నారు. కార్మికుల్లో సగం శాతం స్వయం ఉపాధి పొందుతున్నవారే, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ పొందుతున్నవారే. వ్యవస్థీకృత రంగంలోని ఉద్యోగాల్ని అందరూ కోరుకుంటారు, కానీ ఈ రంగంలోని ఉపాధి అవకాశాలు చాలా నిదానంగా పెరుగుతున్నాయి. వ్యవస్థీకృత రంగంలోని కార్మికుల ఉద్యోగాలు కూడా పోవడం జరుగుతోంది. ఫలితంగా వీళ్ళు కూడా తక్కువ వేతనానికి అవ్యవస్థీకృత రంగంలో పనిచేయాల్సి ఉంటుంది. ఏ రంగంలోని కార్మికులకు రక్షణ, మద్దతు అవసరం? అవ్యవస్థీకృత రంగంలోని కార్మికులకు రక్షణ, మద్దతు అవసరం. రక్షణ అవసరమైన అవ్యవస్థీకృత కార్మికులు ఎవరు? గ్రామీణ ప్రాంతాల్లో భూమి లేని వ్యవసాయ కూలీలు, సన్న చిన్నకారు రైతులు, కౌలుదారులు, చేనేత, కమ్మరం, వడ్రంగం, కంసాలి లాంటి చేతి వృత్తుల వారు. భారత్లోని గ్రామీణ ప్రాంతంలోని ఎంత శాతం కుటుంబాలు సన్న చిన్నకారు రైతుల కిందికి వస్తాయి? 80% గ్రామీణ ప్రాంతంలోని 80% కుటుంబాలు సన్న చిన్నకారు రైతుల కిందికి వస్తాయి భారత్లో. అవ్యవస్థీకృత రంగంలోని కార్మికులు అంటే ఎవరు? పట్టణ ప్రాంతాల్లో చిన్న తరహా పరిశ్రమలు, భవన నిర్మాణం, రవాణా లాంటి వాటిల్లో రోజువారీ కూలీలు, బజార్లో అమ్మకాలు చేసేవారు, బరువులు మోసేవాళ్ళు, చిత్తు కాగితాలు ఏరేవాళ్ళు, బట్టలు కుట్టేవారు. సో వీరందరూ కూడా అవ్యవస్థీకృత రంగంలోని కార్మికులు. షెడ్యూల్డ్ కులాలు, తెగలు, వెనుకబడ్డ తరగతులకు చెందిన అధిక శాతం కార్మికులు అవ్యవస్థీకృత రంగంలో ఉన్నారు. ఈ వర్గాలకు చెందిన మహిళల పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది. పని సరిగ్గా దొరకకపోవడం, తక్కువ వేతనం ఉండడమే కాకుండా ఈ కార్మికులు సామాజిక వివక్షతకు కూడా లోనవుతారు. ఆర్థిక, సామాజిక అభివృద్ధికి అవ్యవస్థీకృత రంగ కార్మికులకు రక్షణ, మద్దతు అవసరం. అవ్యవస్థీకృత రంగం ఉత్పత్తికి దోహదం చేస్తుందా? అవ్యవస్థీకృత రంగం కూడా ఉత్పత్తికి దోహదం చేస్తుంది. 2004-05 సంవత్సరంలో మొత్తం కార్మికుల్లో 92% మంది అవ్యవస్థీకృత రంగంలో ఉండగా మొత్తం ఉత్పత్తిలో సగానికి దోహదం చేశారు. దీని అర్థం కేవలం 8% కార్మికులు భద్రతతో కూడిన మంచి ఉద్యోగం ఉండి మొత్తం వస్తువులు, సేవల్లో 50% ఉత్పత్తికి దోహదం చేశారు. సో వ్యవస్థీకృత, అవ్యవస్థీకృత రంగాల పాత్ర, వాటా మొత్తంలో శాతం. సో వ్యవస్థీకృత రంగంలో 8% ఉన్నవారు, ఉపాధి ఉన్నవారు స్థూల దేశీయోత్పత్తి 50% చేశారు. అవ్యవస్థీకృత రంగంలో 92% ఉన్నవారు 50% స్థూల దేశీయోత్పత్తికి ఉత్పత్తి చేశారు. ఇక్కడ చూస్తే వ్యవస్థీకృత రంగంలో 8% మాత్రమే ఉన్నారు, బట్ 50% ఉత్పత్తి చేశారు. అవ్యవస్థీకృత రంగంలో 92% ఉన్నారు, 50% మాత్రమే ఉత్పత్తి చేశారు. సో ఈక్వల్గా ఉంది.
పరిశ్రమలు సేవల్లో ఉత్పత్తి పెరిగినట్లుగా ఉపాధి పెరిగిందా? ఉత్పత్తి పెరిగినట్లుగా, ఉత్పత్తికి తగినట్టుగా ఉపాధి పెరగలేదు. అధిక శాతం మంది అవ్యవస్థీకృత రంగంలో పని దొరకని స్థితిలోనే ఉన్నారు. ఉత్పత్తిలో పెరుగుదల వల్ల కార్మికుల్లో ఎంత శాతం ప్రయోజనం పొందుతున్నారు? 8% మంది మాత్రమే ఉత్పత్తిలో పెరుగుదల వల్ల ప్రయోజనం పొందుతున్నారు కార్మికులు. 8% మంది మాత్రమే కార్మికుల్లో. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.